ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు పుట్ట. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే యూనివర్సల్ స్టూడియోస్ హాలీవుడ్ ఇన్ లాస్ ఏంజల్స్, విచ్ ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్. మేము కార్ రెంట్కి తీసుకున్నాము. పార్కింగ్ లాట్లో కార్ పెట్టేసి ఈ షటిల్ బస్లో వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా ఈ షటిల్ బస్లో వెళ్తే అనేసి. ఈ షటిల్ బస్ అనేది మనకి ఫ్రీగా తీసుకెళ్తుంది యూనివర్సల్ స్టూడియోస్కి. ఇలా లైన్లో వెయిట్ చేస్తే వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తారనమాట. అండ్ దెన్ ఐఎమ్ ఎక్సైటెడ్ గైస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్ ట్రిప్, దట్ టు ఆన్ మై బర్త్డే. చాలా 1 మంత్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము టికెట్స్. సో మేము తీసుకుంది 1 డే, సెకండ్ డే ఫ్రీ. అంటే ఫస్ట్ డే తీసుకుంటే సెకండ్ డే ఫ్రీగా వెళ్ళొచ్చు అనేసి. 1 డేలో అన్నీ తిరగాలి అంటే చాలా ఫాస్ట్గా అటు ఇటు కాకుండా కన్ఫ్యూషన్తో వెళ్ళాలి. సో అలా కాకుండా మేము 2 డేస్ మంచిగా ఎంజాయ్ చేద్దాం అనేసి తొందర పడకుండా అన్నీ తిరుగుదాం అనుకున్నాము. మీకు ఆన్లైన్లో వెబ్సైట్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత కాస్ట్ పడింది పర్ పర్సన్, అండ్ ఏమేం థింగ్స్ క్యారీ చేయాలి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, కార్ పార్కింగ్కి కాస్ట్ ఎంత, ఇవన్నీ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మేము వెళ్ళింది జూలైలో, ఇది చాలా పీక్ సీజన్. అండ్ గైస్, మార్నింగే మీరు వచ్చేయాలి, సో దట్ మీకు క్రౌడ్ కొంచెం అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మార్నింగ్ 9కి ఓపెన్ అవుతుంది, వాళ్ళు 8కి లోపలికి సెండ్ చేస్తారు. నార్మల్గా అది యూనివర్సల్ హోటల్లో ఉండే వాళ్ళకి. మేము బయట స్టే చేసాము, సో ఎంత ఎర్లీగా వెళ్తే అంత బెటర్. ఫస్ట్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, బ్యాక్ ప్యాక్ చెక్ చేస్తారు. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మన యూనివర్సల్ గ్లోబ్ ఉంటుంది, అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసాము. అసలు 1 మినిట్ కూడా క్రౌడ్ లేకుండా ఉండదు. ఎవరు కనపడినా మన ఫొటోస్ దిగాల్సిందే. కనపడకుండా దిగాలి అంటే మాత్రం సాహసం అనే చెప్పాలి, అలా ఉంటుంది క్రౌడ్ ఇక్కడ. ఇక మన రెడ్ కార్పెట్ దగ్గరికి వెళ్తే ఫొటోస్ దిగాము, అక్కడ కూడా మీకు ఛాన్సే ఉండదు దిగడానికి. దిగుతుంటే వస్తూనే ఉంటారు ఇక. సో అలా అయ్యాక ఫైనల్ ఎంట్రీ, ఇక్కడ టికెట్ స్కాన్ చేసేసి లోపలికి పంపిస్తారు. అలా ఎంటర్ అవ్వగానే మీకు లైట్, కెమెరా, యాక్షన్ అని ఇలా కనిపిస్తుంది. వావ్, వీ ఎంటర్డ్ ఫైనల్లీ గైస్. నేను డ్రీమ్లో ఉన్నాయేమో అనుకొని గిల్లుకున్నా, అయ్యా లేదు నిజమే అని ఒక కొత్త వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. మీకు రైట్ సైడ్లో గెస్ట్ రిలేషన్స్ అని ఉంటుంది, దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్తుంటే మనకి స్టోర్స్లో కూడా కనిపిస్తాయి. ఈ కార్ భలే ఉంది కదా, అందులోనూ నా ఫేవరెట్ కలర్. ఇక్కడ ఈ క్యారెక్టర్స్ చూసారా, ఇలా చాలా డిఫరెంట్గా క్యారెక్టర్స్ డ్రెస్సెస్ వేసుకొని బయటికి వచ్చి ఫొటోస్ దిగుతారు, ఎంటర్టైన్ చేస్తారు మనల్ని. ముందుకు రాగానే కుంగ్ ఫూ పాండా అడ్వెంచర్ రైడ్ వచ్చింది. హ్యాపీగా లోపలికి వెళ్తే క్రౌడ్ ఏం లేదు. ఇక్కడ ఒక్కో రైడ్ ఒక్కో మ్యూజిక్ థీమ్స్ వేస్తారు. లైక్ ఇప్పుడు మనం కుంగ్ ఫూ దగ్గర ఉన్నాం కదా, కుంగ్ ఫూ థీమ్ మ్యూజిక్ వేస్తారు. హ్యారీ పాటర్ దగ్గరికి వెళ్తే ఆ థీమ్ మ్యూజిక్ ఉంటుంది. అలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మ్యూజిక్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ ప్రయారిటీస్ పెట్టుకొని వెళ్తారు క్రౌడ్నెస్ చూసి. ఓన్లీ 1 డే టికెట్ ఉన్న వాళ్ళు అయితే అలా పెట్టుకుంటారు, కానీ మనం 2 డేస్ కాబట్టి ఫస్ట్ డే మొత్తం రైడ్స్ ఎక్కేద్దామని ఫిక్స్ అయ్యాము. మీకు రైడ్స్ దగ్గర లాకర్స్ ఉంటాయి, అందులో బ్యాక్ ప్యాక్స్ పెట్టేసి రైడ్స్కి వెళ్ళాలి. ఈ లాకర్స్కి కూడా కాస్ట్ ఉంటుంది, ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ యువర్ బ్యాక్ ప్యాక్ అనమాట. ఈ వీడియోలో మీకు కుంగ్ ఫూ అడ్వెంచర్, హ్యారీ పాటర్, జురాసిక్ వరల్డ్, స్టూడియో టూర్ రైడ్స్ ఉంటాయి. యాక్చువల్లీ కొన్ని దగ్గర లైటింగ్ ఉండదు, సో నేను తీయలేదు. ఏమేం రైడ్స్ ఉంటాయి అనేది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను గైస్, యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్ దేర్. ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే, అంటే ఫస్ట్ డే. సో మేము సెకండ్ డే కూడా ఎలా ఎంజాయ్ చేసాము, ఏ రైడ్స్ ఎక్కాము అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ బాయ్. అండ్ గుర్తుంది కదా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.
I certainly don't miss those awful benches. So comfortable. Oh, but you've got a treat today. Harry Potter is going to show you how the game of Quidditch was meant to be played. Gryffindor! The boy who survived by the seat of his pants isn't like that's your wrong, Salazar. It was love that saved young Harry, not love. Mosasaurus, apex predator of the deep. You are clear for entry. One of the latest additions to our Jurassic World family. Moment, you will be entering Predator Cove, home to some of Jurassic World's most remarkable creatures. ఇప్పుడు మనము స్టూడియో టూర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ చూపిస్తారు. రియల్గా ఎలా ఉంటుందో అలానే చూపిస్తారు. ఆ సౌండ్స్తో బ్యాక్గ్రౌండ్లో చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. సో గుడ్ Here on గైస్. the backlot, this airplane was purchased and destroyed for the Steven Spielberg movie War of ఇలా టీవీలో చూపిస్తారు ఏం షోస్ ఏ బిల్డింగ్లో అవుతున్నాయి, ఏం సిరీస్ ఎక్కడ తీస్తున్నారు అని టీవీలో వేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు. This is my favorite hot dog guy. Hey, buddy. How's it going? Remember me? This area has also been seen, in addition to Big Fat Liar, it's been seen in movies like Nacho Libre and The Three Amigos, or if I can't risk going to the bad place. Maybe it's not all that bad. How can I help you? What is the bad place like? sides of their sets. Bel-Air, the dramatic retelling of The Fresh Prince of Bel-Air. It stars Jabbar. Sound stages are used for St. Denis Medical. That is a comedy mockumentary series about a hospital staff. And they are filming a second season for Peacock. Of the Metropolitan sets is Courthouse Square. You might recognize this area on the left as Hill. A knife? No! It is so shiny. Why is it so shiny? Norman? No. Nope, Norman, you stay up there. Don't come down those stairs. Norman? No. Uh-oh. For the 50th anniversary of Jaws. That is a scale studio tour. ఈ వెహికల్స్ వచ్చేసి ఏ మూవీస్లో ఏ వెహికల్స్ యూజ్ చేశారో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. The vehicles would look like with 3 cars instead of the 4 that we have today. But past the glamour tram, we got quite a lineup of Jurassic vehicles, ancient vehicles from the Flintstones. Even if a car is actually a robot in disguise, it would be considered a picture car. So at the end, we got a couple Transformers. We got Bumblebee the Autobot next to Barricade the Decepticon. That is what they looked like in the first Michael Bay Transformers film from Paramount Pictures. Speaking of barricades to make the rain. ఇప్పుడు మనకి సునామీ వస్తే ఎలా ఉంటుంది, ఎలా కూలిపోతున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వాటర్ రియల్వి చాలా బాగా మేనేజ్ చేశారు వీళ్ళైతే. ఈ వాటర్ ఇలా వచ్చి మళ్ళీ సెట్ ఎలా ఉందో మనకి చూపించినప్పుడు అలానే సెట్ అయిపోతాయి. అలా చాలా బాగా సెట్ చేశారు. Blood, y'all. My oh my, that is a lot of water. Kids, that's why you turn the water off when you brush your teeth, okay? You don't want ఇక్కడ భూకంపం వస్తే ఎలా ఉంటుంది అని క్లియర్గా మనకి చూపిస్తారు. నిజం చెప్తున్నా చాలా అంటే చాలా వర్త్ గైస్. భలే సెటప్ చేశారు. అవి అంతకు అవే ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్ ప్లేసెస్లో సెట్ అయిపోతాయి మొత్తం అయ్యాక.
show was still set in the Western theme park with all the cowboy robots. Oh, we got jokes here. Speaking of Super Mario, at the bottom of the timeline, those last two posters